ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. క్షేత్రజ్ఞ యోగం శ్రీమద్ భగవద్గీతలోని మొత్తం అధ్యాయాలు 18. వీటిలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని ప్రతిపాదిస్తాయి. అటు తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని, భగవంతుని విభూతి విశేషాలన్నీ వివరిస్తాయి. చివరి 6 అధ్యాయాలు తత్వశాస్త్ర జ్ఞానానికి చేసిన అర్థ వివరణలు. అంతేకాదు ఈ అధ్యాయాల్లోనే సాధకుడు చేసే సాధన పద్ధతులు కూడా చెప్పబడ్డాయి. అందుకే ఈ చివరి 6 అధ్యాయాలు సాధన షట్కం అంటారు. ఇది 3వ భాగంలోని మొదటి అధ్యాయం. ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ భాగయోగం. దీనిలో 2 పదాలు ఉన్నాయి, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఈ శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రాన్ని, శరీరాన్ని గురించి తెలుసుకున్నవాడు. మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైనవన్నీ క్షేత్రములో ఉంటాయి. ఆత్మకానిదంతా క్షేత్రమైతే ఆత్మ ఒకటే క్షేత్రజ్ఞుడు. క్షితి అంటే భూమి, అది పరిణామం చెందే క్షేత్రం అవుతుంది. క్షితిని వ్యవసాయదారుడు పరిణామం చెందిన క్షేత్రంగా మారుస్తాడు. మూల ప్రకృతిలో ఉన్న జీవుని శరీరం పరిణామం పొంది క్షేత్రంగా రూపొందుతుంది. క్షేత్రంగా రూపుదిద్దుకున్న మానవ దేహం దేవునితో అనుసంధానం అయితే దివ్య క్షేత్రం అవుతుంది. ఇది తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు. ఆత్మ దివ్యమైంది. అది సొంతంగా తినలేదు, చూడలేదు, వినలేదు, రుచి చూడలేదు, స్పర్శించలేదు. ఈ అన్ని పనులు శరీరము, మనసు, బుద్ధుల అమరికల ద్వారా అనుభవిస్తుంది. ఆ కార్యకలాపాలన్నీ ఆత్మ బయట జీవుని దేహంలోనే జరుగుతాయి. కాబట్టి అది క్షేత్రం. శరీర మనోబుద్ధుల కంటే ప్రత్యేకమైనది ఆత్మ. అది దివ్యమైనదే అయినా తన దివ్యత్వాన్ని మర్చిపోయి తనకు తాను ప్రాకృతిక పదార్థాలతో అనుసంధానం చేసుకుంటుంది. అలా చేసుకున్నా దానికి దేహానికి సంబంధించిన జ్ఞానం ఉండటం వల్ల దాన్ని క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని గురించి తెలిసినవాడు అంటారు. ఇది ఆత్మజ్ఞానులైన వారు చెప్పిన పరిభాష. ఈ అధ్యాయం మొదటి 6 శ్లోకాల్లో క్షేత్రజ్ఞుడు అనే పదాల వివరణ, అటు తర్వాత జ్ఞానం ఏమిటి అనే అంశం, అటు తర్వాత ప్రకృతి పురుషుడు పరమాత్మ అంటే ఏమిటో తెలిపే విషయాలు, దానిని అనుసరించి సాధకులు చేయవలసిన అభ్యాస విధానాలు ఉన్నాయి. చివరి శ్లోకం ఫలశ్రుతి. ఈ అధ్యాయంలో 34 శ్లోకాలు ఉన్నాయి. స్వస్తి. జయ శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.